హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గటం కోసం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఇది బరువు తగ్గటం కోసం మాత్రమే కాదండి, వరల్డ్ వైజ్గా దీన్ని చాలా కంట్రీస్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా దీనికి మంచి పేరు ఉందన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఓవర్ నైట్ ఓట్స్ అని అంటూ ఉంటారు కదా. దీన్ని మనం చక్కగా మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే చాలా హెల్దీగా ఈజీగా 2 minutesలోనే దీన్ని మనం చేసేసుకోవచ్చు అనమాట. దీని ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు నైట్ పడుకోబోయే ముందు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని నేను ఇక్కడ 3 tablespoon వరకు కూడా ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ అనేవి నేను సఫోలా ఓట్స్ తీసుకున్నానండి. మీకు అందుబాటులో ఏ ఓట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు అనమాట. రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా మంచిది అని చెప్తూ ఉంటారు. నేనైతే చాలా రోజుల నుంచి సఫోలా ఓట్స్నే యూజ్ చేస్తున్నాను. రోల్డ్ ఓట్స్ ఈసారి ఇంకొకసారి ట్రై చేద్దామండి. వాటితో ఫస్ట్ 1/4 కప్పు నేను తీసుకుంటున్నాను అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్కి 1 personకి సరిపోతుంది. మీరు ఇంట్లో అంటే మీ ఇంట్లో తినే పర్సన్స్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 tablespoons వరకు సరిపోతుంది అనమాట. ఇది 1 person వరకు సరిపోతుందని చెప్తున్నాను కదా, ఒకళ్ళ వరకు. ఒకవేళ మీరు నెక్స్ట్ టైం ఇంకా ఆకలి అనిపిస్తే ఇంకొక tablespoon యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఓట్స్ మునిగే వరకు కూడా మనం పాలు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కొంతమంది పాలు తాగటం ఇష్టం ఉండదు కదా, అలాంటి వారు హాట్ వాటర్నైనా వేసుకోవచ్చు అనమాట. అయితే టోన్డ్ మిల్క్ అయితే ఇంకా మంచిది, అంటే స్కిమ్డ్ మిల్క్ ఇలా ఉంటుంది కదా. నేను ఇక్కడైతే బాదం పాలు తీసుకుంటున్నాను. ఈ బాదం పాలు ఇంట్లో ప్రిపేర్ చేసినవి. ప్రిపేర్ చేసుకోవటం కోసం 10 బాదం పప్పుల్ని 6 గంటల సేపు నానబెట్టి పొట్టు తీసేసిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే ఈ బాదం పాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. ఇలా తయారు చేసుకున్న బాదం పాలు మనకి 2 సార్లు ఈ ఓట్స్ తయారు చేసుకోవటానికి సరిపోతాయి అనమాట. ముందు ఓట్స్ మునిగే వరకు కూడా ఈ బాదం పాలని పోసుకోవాలి. వీటి ప్లేస్లో మీరు స్కిమ్డ్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వెన్న తీసేసిన పాలు ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో చియా సీడ్స్ ఒక 2 tablespoons వరకు కూడా వేసుకోవాలండి. చియా సీడ్స్లో చాలా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. వెయిట్ లాస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఈ చియా సీడ్స్ గురించి నేను సెపరేట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 2 tablespoons వరకు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా ఈ బౌల్లో ఓట్స్ వేసేసుకోవటం వల్ల ఎర్లీ మార్నింగ్కి చక్కగా నానిపోయి ఉబ్బిపోయి ఉంటాయి అనమాట. ఇలా ఓట్స్లో చియా సీడ్స్ని కూడా వేసుకుని తీసుకోవటం వల్ల మనకి స్టమక్ ఫిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. త్వరగా ఆకలి కూడా అనిపించదు, ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నార్మల్ పర్సన్స్ కూడా చియా సీడ్స్ని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. 1 or 2 tablespoons వరకు కూడా ఎర్లీ మార్నింగ్ అలాగే నైట్ కూడా మనం చక్కగా హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని కొంచెం తేనె నిమ్మరసం కలుపుకుని కూడా చియా సీడ్స్ని వేసుకుని తీసుకోవచ్చు అనమాట. నానబెట్టుకుని తీసుకుంటే హెల్త్ పరంగా మంచిది చియా సీడ్స్ని. ఇప్పుడు దీన్ని మనం నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టి ఓవర్ నైట్ మనం ఈ ఓట్స్ని తీసుకోవటం వల్ల దీనిలో పోషకాలు అనేవి రెట్టింపు అవుతాయండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. రోజంతా కూడా మనం చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాము. ఎర్లీ మార్నింగ్ చూసారా, చియా సీడ్స్ అన్నీ కూడా చక్కగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఓట్స్ కూడా థిక్గా ఉన్నాయి, చూసారా, థిక్నెస్ అనేది వచ్చింది ఓట్స్లో. మనం ఇప్పుడు దీనిలో కొంచెం మళ్ళీ బాదం పాలు మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. నార్మల్గా బాదం పాలు కాకుండా ఈ ఓట్స్ని మనం పెరుగులో కూడా సోక్ చేసుకోవచ్చు. అయితే పాలైనా పెరుగైనా బయట పెట్టకుండా ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల విరిగిపోకుండా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా బాదం పాలు నిన్న తీసుకున్నాయి ఉన్నాయి కదా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 2 days 3 days పాటు మనం వాడుకోవచ్చు అండి. బాదం పాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా కొంచెం మనం తినే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం పాలని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే తినేయచ్చండి. బట్ ఇప్పుడు నేను చూపించినట్టుగా మీకు అందుబాటులో మీ ఇంట్లో ఉంటే వేసుకుని తీసుకోండి, ఇంకా హెల్త్కి మంచిది, స్టమక్ కూడా ఫిల్ అయినట్టుగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఏదో ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ని కట్ చేసి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. వీటి ప్లేస్లో ద్రాక్ష కానీ, దానిమ్మ గింజలు కానీ, అరటిపండు, ఇలా మనకి అందుబాటులో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే కట్ చేసిన బాదం పలుకులను కూడా వేసుకుంటున్నాను. దీనిలోనే మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని అలాగే నట్స్ని కూడా వేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా నేను ఇక్కడ ఒక పాయింట్ అండి, దాల్చిన చెక్క పొడిని నాకు ఇంట్లో లేదని చెప్పి ప్రిపేర్ చేసింది వేయలేదు. దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకోవచ్చు అనమాట కొద్దిగా. అలాగే ఇక్కడ వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, అవిసి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వీటిని కొంచెం 1 tablespoon యాడ్ చేసుకున్నాను.
అలాగే హనీ అండి, 1 టేబుల్ స్పూన్ హనీని కూడా పైన వేసుకోవటం వల్ల చక్కగా మనకు ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. పంచదార అయితే అస్సలు యాడ్ చేయకూడదండి, కావాలనుకుంటే కొంచెం బెల్లం పాకంనైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పైన మనం వేసుకున్న ఫ్రూట్ ముక్కలు కానీ సీడ్స్ నట్స్ ఇలాంటివి లేకపోయినా డైరెక్ట్గా ఓట్స్, చియా సీడ్స్, కొంచెం తేనె, కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఇలా వేసి మిక్స్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి. ఇలా ఒక 1 మంత్ పాటు మీరు తిని చూడండి, చాలా హెల్దీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మన రోజువారీ పనులు కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేసుకోగలుగుతాము. మధ్యాహ్నం వరకు కూడా మనకి ఆకలి అనిపించడం కానీ నీరసం రావటం ఇలాంటివి ఏవి జరగవండి. చక్కగా స్టమక్ అంతా ఫిల్గా ఉండి మనకి యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. కాస్ట్ కూడా తక్కువే కాబట్టి, అంటే ఓట్స్ మనం చియా సీడ్స్ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. చాలా మంది తొందరగా బరువు తగ్గాలి అనుకుని బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదండి, మిస్టేక్ అనమాట అది. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరిగా మనం ఉదయం 8 గంటలకల్లా మనం పూర్తి చేసేసినట్లయితే రోజంతా చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగానే ఉంటుందన్నమాట. తినలేనంత ఇబ్బందికరంగా కూడా ఉండదు. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం, వెయిట్ లాస్కి సంబంధించి టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.